అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర వారు భద్రాద్రిగా పిలువబడే రామతీర్థాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. రామాలయాలలో శ్రీరాముని పట్టాభిషేకము, సీతారాముల కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతాయి. మహాశివరాత్రి, కార్తీక మాసం వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కిక్కిరిస్తాయి. ధనుర్మాసంలో విష్ణాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబోతాయి. ఆయా నెలలలో ఆయా ఆలయాలలో వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఏడాది పొడుగునా ఉత్సవాలతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే క్షేత్రము రామతీర్థము. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకునే ఈ క్షేత్రంలో శివకేశవులనిద్దరూ కలవటము ఒక విశిష్టత. ఈ ప్రముఖ క్షేత్రము విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. శ్రీరామచంద్రుడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో చెప్పబడింది. అందుకే శివరాత్రితో పాటు కార్తీక మాసంలో కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయానికి ఉత్తరాన 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్లు ఎత్తున ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెప్తుంటారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులో నీరు ఏ కాలంలో కూడా ఇంకిపోవని అంటారు. ఈ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్ళినట్లయితే భీముని బుర్ర, గాడి పొయ్యి, బుద్ధ విగ్రహము, పన్నశాల, పలుకురాయి, పాండవు పంచలు, సీతమ్మ పురిటి మంచము తాలూకు చిహ్నాలు చూడవచ్చు. ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే పాండవులు ద్వాపరయుగంలో వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని చెప్తుంటారు. ఇక స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని చెప్తుంటారు. ఆ సమయంలో కృష్ణుడిని కూడా తమతో రమ్మని పాండవులు కోరితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తనకు బదులుగా పూజించమని చెప్పాడట. ఇక్కడ భీముని గృహం ఉండటం వలన వారు సంచరించారనటానికి ఆధారం ఉన్నట్లు చెప్తారు. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు రాముడు కలలో కనపడి ద్వాపరయుగంలో పాండవులకిచ్చిన విగ్రహాలు ఇక్కడ బోడికొండపైన ఉన్న నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడట. ఆ రాజు విగ్రహాలను వెలికి తీయించి ఆలయం నిర్మించాడు. తీర్థంలో దొరికిన విగ్రహాలు కాబట్టి ఈ క్షేత్రానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. ఇది అతి పురాతనమైన దేవాలయంగానే కాకుండా మరో భద్రాద్రిగా కూడా గుర్తింపు పొందింది. 1880 ప్రాంతంలో విశాఖపట్నం చరిత్ర రాసిన కార్మైకల్ ద్వారా ఈ క్షేత్రాన్ని గురించి ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి కొండల్లో గురుభక్త కొండ, దుర్గా కొండ అనే కొండలపైన ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నాయి. అలాగే దీనికి ఉత్తరాన నీలాచలము, పశ్చిమాన జైన మందిరము ఉంది. ఇక్కడ ఉండే ఇతర ఉపాలయాలలో వైకుంఠనాథ స్వామి, వేణుగోపాలస్వామి, మాధవస్వామి, వరాహలక్ష్మి స్వామి, నరసింహస్వామి ఇలా అనేక మంది మూర్తులను మనం దర్శించుకోవచ్చు. సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపారనటానికి నిదర్శనంగా శ్రీరాముని పాదముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు ఈ కొండపైన ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే రామతీర్థం చూడటానికి వచ్చిన భక్తులు తప్పకుండా భీముని గృహాన్ని కూడా దర్శిస్తారు. ఈ రామతీర్థంలో ఏడాది పొడుగునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజున శ్రీరాముడికి కళ్యాణం నిర్వహించి పౌర్ణమి వరకు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవైదుల్లో ఊరేగిస్తారు. స్వామివారి కళ్యాణానికి పుట్టుమూగి వంశస్థులు ఆడపిల్లివారి తరపున సీతమ్మకు మెట్టెలు, మంగళసూత్రాలతో పాటు ఇతర సామాగ్రిని తీసుకొస్తారు. ఇందుకోసము పూసపాటిరేగ మండలము కుమిలి నుంచి కాలినడకన ఇక్కడ చేరుకుంటారు. అలాగే పూసపాటి వంశీయులు మగపెళ్లివారి తరపున పాల్గొంటారు. దసరా సమయంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారి జ్యేష్ఠాభిషేకాలు నిర్వహించి స్వామివారికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ రోజు రాముడి నిజరూపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ధనుర్మాసంలో కూడా నెల రోజులు విశేష పూజలు జరుగుతాయి. రామతీర్థాన్ని శివక్షేత్రంగానూ భావించే భక్తులు మహాశివరాత్రి రోజున ఇక్కడ వైభవంగా జరిగే జాతరను చూడడానికి వస్తారు. కార్తీక మాసంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. విజయనగరం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ రామతీర్థం ఉంది. రైల్లో వచ్చేవారు విజయనగరం రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆటో, బస్సుల్లో రామతీర్థం చేరుకోవచ్చు. అలాగే బస్సు మార్గంలో వచ్చేవారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో దిగాలి. అక్కడి నుంచి బస్సులుంటాయి. నెల్లిమర్లలో కూడా రామతీర్థం కూడల నుంచి ఈ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు. విమానంలో వచ్చేవారు విశాఖలో దిగి అక్కడి నుంచి విజయనగరం చేరుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.